వినబడుతుందా? సందర్భంలో నాకు ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే 2 విషయాలు నాకు బాగా నచ్చిన విషయాలు. ఒకటి సుద్దాల తేజ, అశోక్ తేజ కవులలోకి ఎలా ఆణిముత్యమైనటువంటి వ్యక్తి. ఆ విధంగా అందరిలో కూడా రాదు. దేవుడిచ్చిన వరమని మనం అనుకోవచ్చు. రెండోది ఛాలెంజింగ్ మనిషి అంటే రాములు గారు. ఎలా అంటే నేను 3 సంవత్సరముల నుంచి నా ఆటోబయోగ్రఫీ రాస్తున్నాను. ఇంగ్లీష్‌లో ఆల్మోస్ట్ ఆల్ 70% బుక్ నేనే రాస్తున్నాను. కానీ నేను అనుకుంటున్నాను నేను రిలీజ్ కాలేను ఆ బుక్. కానీ మా తమ్ముడు బుక్ ఆయన రాసినందుకు నాకు చాలా సంతోషం. ఇది ఒక ఎన్లైట్‌మెంట్ టు ఆల్ ది యూనివర్స్ అనుకోవాలి, ప్రపంచానికి. కాబట్టి ఒకరికున్న తెలివి మరొకరికి ఉండదు. కాబట్టి మనం మంచితనాన్ని ఇప్పుడు రమేష్ గారు ఒక మాట చెప్పారు. పెద్ద పెద్ద మహనీయులది ఎంతో గొప్పగా అనౌన్స్ చేస్తారు, 10 మందికి తెలియపరుస్తారు, ప్రపంచానికంతా దాన్ని కనపరుస్తారు. కానీ ఒక బీద వ్యక్తికి గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు కారు. మనమందరం మనుషులమే. ఒక మనిషి ఇంకో మనిషిని మనిషిలాగా చూసుకుంటే వాడు మనిషి అంటారు. అది కాదు. మనం నేర్పబోతున్నటువంటి సాంప్రదాయం మనమే చెడగొట్టుకుంటున్నాం. ప్రజలే. నువ్వు గొప్పవాడు ఒక ఎమ్మెల్యే అంటే, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అంటే లోకమంతా ఎంతో ఖర్చు పెట్టుకుని పరిగెత్తారు. ఒక బీదవాడి వాడు కూడా ఒక మనిషి అని ఎవడైనా ఒక పెద్ద మినిస్టర్లు కానీ ఎవరు రారు, ఎవరు పట్టించుకోరు. ఇదే తారతమ్యం. ఈ తారతమ్యాన్ని వెలుగు తీసుకురావాలని రమేష్ సార్ అది తేనియరు. మనం కూడా దానికి అయ్యా పెద్దవాళ్ళనే దొర అని చెప్పి కాలు ముక్కుతాము, అది చేస్తూ ఉంటాము. కానీ బీదవాని ఒక కష్టాల గురించి ఎవడు పట్టించుకునేవాడు లేడు. ఒక్కటే కాదు, ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఈ అన్యాయాలు, ఈ అపకీర్తి అనేది జరుగుతూనే ఉన్నది. ఎవడైతే దళిత కుటుంబం నుంచి ఎవరైతే వస్తారో, ఎవరైతే బీద కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటారో అక్కడి వ్యక్తులని, అలాంటి వ్యక్తులని ఎవ్వరు ఆ సమాజంలో, ఆ డిపార్ట్మెంట్లో ఎవ్వరు వాళ్లకు స్థానం ఇవ్వరు. ఇంకొకటి, కష్టపడి చదివి నేను కూడా ఎందుకు పైకి రాకూడదని ఎవడైనా ఒక ఉద్యోగి ఉన్నాడు అనుకోండి, అమ్మ వీడు పలాని స్టేజ్ నుంచి వచ్చినోడు, ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ నుంచి వచ్చినోడు, మా కథ చెప్తున్నా, ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ నుంచి వచ్చినోడు ఇంత ఏంటి వీడు ఎవరిని కేర్ చేయడు. ఎందుకు కేర్ చేయడు? దాన్ని చూడరు. వాళ్ళు కులాన్ని అంటాడు. ఒక ఆఫీసర్ చనిపోయిండు, పివి శేషగిరిరావు అని. నన్ను అన్నాడు, నేను అప్పటికే గ్రాడ్యుయేటు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నప్పుడే నేను గ్రాడ్యుయేటు. అయితే నాకు క్రైమ్ ఇన్ ఇండియా అని ఒక సబ్జెక్ట్ ఇచ్చారు సిఐడిలో. అంటే నేను వయసు కుర్రోడిని, చాలా టీక్ టాక్ ఇన్సెట్లు పంచేటట్టు బాగా సోకులు ఉండేవాడిని. నన్ను ఎవరు ఎస్సీ క్యాండిడేట్ కూడా అనేవాళ్ళు కారు. ఆయన కూడా తెలియదు. ఎవడో కానిస్టేబుల్ చెప్పినట్టున్నాడు, వీడు ఎప్పుడు చూస్తే సీట్లో ఉన్నాడు, ఏమీ లేదు, ఎక్కడ పోతున్నాడు వీడు అంటే, సార్ నన్ను 2-3 సార్లు వచ్చాడు, నేను దొరకలేదు ఆయనకు. టీ దానికి వెళ్ళాను. అయితే ఆయన ఏమన్నాడంటే పిలిపించి, రాములు గారు అని పెద్దగా, చాలా తెలుపురుడు ఆయన, బ్రాహ్మణ్, తెలుసు అనుకుంటే పాత్రలు కానీ, పివి శేషగిరిరావు రాములు గారు పిలవడం చాలా బాగుంటుంది. ఏదో పిలుస్తున్నాడు, ఏదో చేస్తాడు నా పని అనుకుని వణుకుంటూ పోయి నిలబడి, ఎందుకు వణుకుతున్నావు అన్నాడు. ఏం లేదు సార్, వణుకుతలేను నేను. ఎందుకు? నీవు ఎవరి గురించి నీవు ఎట్లా బతుకుతున్నావు చెప్పు అన్నాడు. ఉద్యోగం చేసుకొని బతుకుతున్నాను సార్ అని నేను. నువ్వు సరిగ్గా ఉద్యోగం చేస్తున్నావా అన్నాడు. సరిగ్గా చేస్తున్నావు సార్. నీ క్రైమ్ ఇన్ ఇండియా సబ్జెక్టులు అన్నీ నీ అంత పర్ఫెక్ట్గా ఉన్నాయా, అప్ టు డేట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మరి నేను ఎప్పుడు వచ్చి చూస్తే నువ్వు సీట్లో ఉండవు ఎందుకు అని అన్నా. నువ్వు అనుకుంటున్నావేమో మిస్టర్ రాములు, నీ కులమే యువర్ క్యాస్ట్ ఈజ్ ది బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్ అని చెప్పి నన్ను అన్నాడు. సరేనే అమ్మా,
నేను ఏమిట్లా తక్కువ ఉన్నాను ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి చాలా బాధపడి ఏడ్చుకుంటా ఉన్నాను. ఉన్న తర్వాత అదంతా చాలా పెద్దగా ఉంటుంది. ఆయన చెప్పిన మాట ఒకటి, అయితే మన రాముల సందర్భంగా కానీ నా సందర్భంగా కానీ వచ్చింది ఏంటంటే, నేను చెప్పిన కదా, క్లెవర్గా ఉండకూడదు, వాడు చెప్పినట్టు వినాల. క్లెవర్గా ఉన్నవాడు ఎట్లా ఉంటాడు, నీకు 4 తెలిసిన వాడైతే, ఈ దళిత వర్గాల లోపల ఎవడైతే మా డిపార్ట్మెంట్లో కొంచెం వీక్గా ఉంటారో వాని మీద ఎక్కుతారు. వాడేది రిజర్వేషన్లు వచ్చినోడు వానికి ఏమొస్తుందయా చదువులు, ఇవన్నీ బాగా విన్న వ్యక్తిని నేను. రిజర్వేషన్లు ఉన్న వాళ్ళకి చదివే రాదు అన్న. అందుకనే నా పీరియడ్లో డిఎస్పి కాదు, ఈవెన్ అడిషనల్ ఎస్పీలు వచ్చినా కూడా నేను లేచేవాడిని కాదు. బీయింగ్ ఏ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ లేచేవాడిని కాదు. ఎందుకంటే నేను ఏమిట్లో వీక్ లేను. నాది ఇప్పుడు సిబిసిఐడిలో నేను పెద్ద కేసులు చేసిన వ్యక్తిని. కారంచెడు, చుండూరు, పదిరికుప్పం, ఇవన్నిట్లో నేను ఐఓన్ 32 అబ్స్కాండింగ్. ఎవరు పెద్ద కారంచెడులో తన్నులు తిన్నారు మా డిపార్ట్మెంట్. నేను మంచి లాజిక్తో చదువుకున్న వ్యక్తిని. నేను కూడా ఎంఏ జర్నలిజం ఇవన్నీ చేసిన వ్యక్తిని. కాబట్టి వచ్చి లాజిక్తోనే 32 క్యాండిడేట్స్ 1 మంత్లో అరెస్ట్ చేశాను. అప్పుడు నాకు అన్ని గోల్డ్ మెడలిస్ట్, చాలా మెడల్స్ ఉన్నాయి, పెద్ద పని చేశాను. అయినా ఇవన్నీ చేస్తే కూడా ఏమంటున్నారు అంటే, ఆఫ్టర్ ఆల్ ర్యాంకర్ దట్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్, వీనికి ఇంత అహంకారమా? నేను అహంకారం అంటే నేను వాళ్ళు నేర్పింది, వాళ్ళే నేర్పారు నాకు. మా జాతి వాళ్ళను, బీద ప్రజల్ని కానిస్టేబుల్ లోపల పోలీసులు ఎవరు వస్తారండి? ఎవరు చిన్న కులాల నుంచే కానిస్టేబుల్ నుంచి ఎల్డీసీ కాడికి వెళ్ళి, చెప్రాజ్ కాడికి వెళ్ళి, ఈ కులాల వరకే, హెడ్ కానిస్టేబుల్ వరకే వస్తారు. అబో ర్యాంక్ ఆఫ్ ది ఎస్ఐ అంతా ఉన్నవాళ్ళు రికమెండేషన్లతో వాళ్ళే వస్తారు. వాళ్ళ స్టేటసే వేరు. మరి ఎవరన్నా పోలీసులు ఉంటే వాళ్ళకి బాధ ఉంటుందేమో, బాధపడ్డ పరువులేదు నేను అనుకుంటాను. ఎందుకనంటే, అయితే ఏ విధంగా పోలీసు లోపల చాలా కష్టాలు. ఇంకొకటి, నేను ఏ విధంగా అయితే చదువుకున్నానో వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. పోలీసు కానిస్టేబుల్ ఇంటర్వ్యూకి వచ్చాను నేను, పురాణపుల్లో దిగాను. అప్పుడు రూపాయిన్నరనే బస్ ఛార్జీ అయితే పరిగి నుండి రావడానికి. అయితే మూత్రం వచ్చి పురాణపూల్ దగ్గర మూత్రానికి నాలుకే మూత్రం పోస్తే ఎంటకెళ్ళి వచ్చి ఒక నన్ను తన్నాడు. అయిపోయి మూత్రం పోస్తున్నా, ప్యాంట్ అంతా తడిచిపోయింది. ఎంటకెళ్ళి వచ్చి తన్నాడు. చిల్లరగా హైదరాబాద్, నేను కొత్తగా వచ్చాను ఊరు నుంచి. అయితే ఏం చేయాలి, ఇంటర్వ్యూకి పోవాలి, నా ప్యాంట్ అంతా తడిచిపోయింది మూత్రం పోసుకొని. 1 గంటన 3 గంటల దగ్గర పురాణ పొలం మీద ఎండకు నిలబడి ఇట్లనే ఏమీ లేవు గతి నాకు. అప్పుడు కానిస్టేబుల్ పోయినా. కానిస్టేబుల్ పోతే అక్కడ అప్పుడు యంగ్ ఫెలోని వాడు ఇప్పుడు కేరళతో ఉన్నాడు అక్కడ, సూపర్ ఇన్స్ట్రక్టర్. నువ్వు ఆడపిల్ల లేకున్నావు, నువ్వు ఎందుకు వస్తావురా, నువ్వు సెలెక్ట్ గా అన్నాడు. నీకు కాల్ముక్త సార్ అట్లా అనకండి, ఇదే అన్నా, నీ కాల్ముక్త సార్ అట్లా అనకండి, నేను రూట్ చేస్తాను ఈ విధంగా ఉండు, నేను ముగిస్తాను, మీరు హరిబర్ చేయకుండా కొంచెం మీరు క్యాస్ట్ గురించి మాట్లాడమన్నారు కాబట్టి అది మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను. అయితే ఎందుకంటే పోలీసులో వచ్చాను, సెలెక్ట్ అయినా. అప్పుడు నంబియార్ని అరెస్ట్ చేశారు. ఆయన ఫోర్జెడ్ కరెన్సీ తయారు చేస్తుంటే పోస్ట్పోన్ అయింది, అది అయిపోయింది. నేను అపాయింట్ అయిపోయిన అయిన తర్వాత నేను కూడా మెట్రికులేషన్ ఫెయిల్తో ఎంటర్ అయినా పోలీసులో. మ్యాథమెటిక్స్, తెలుగులో ఫెయిల్ అయినా. దాంట్లో కానిస్టేబుల్ అప్పుడు ఉద్యోగాలు 68లో సంగతి నాది, నేను అప్పటి క్యాండిడేట్. అయితే అప్పుడు ఈ పోలీసు వేరే అది నోటిఫికేషన్ పడితే వచ్చాను, జాయిన్ అయిపోయినా. అది అయిపోయింది. అయినాక వచ్చిన తర్వాత చదువుకుంటేనే, అది ఉద్యోగం చేసుకుంటేనే చక్కగా నా అపాయింట్మెంట్ ఎక్కడికి వచ్చిందంటే పోస్టింగ్ చిల్కగూడ పోలీస్ స్టేషన్. ఎక్కడ చూసినా భయపెడుతూనే ఉన్నారు. అక్కడ గులాముద్దీన్ హెడ్ కానిస్టేబుల్ అంటే, అప్పుడు హెడ్ కానిస్టేబుల్దే పవర్, ఎస్ఐ ఏముండదు. ఇట్లా గుడ్లు పోయేంత వరకు ఇంత దూరం వచ్చిన
వీడు కూడా ఏదో ఉన్నాడు అనుకోని అన్న తర్వాత క్యా కోన్ ఆయా తు మై కానిస్టేబుల్ చల్ బే చల్ ఇదే మాట చల్ బే చల్ తుమ్ కానిస్టేబులే అని పట్టాడు. వీడు కూడా తిట్టబట్టే అనుకోని వచ్చే కలం టైరో కానిస్టేబులే ఆర్డర్ పోతావు ఇచ్చేసిన. ఇచ్చిన తర్వాత ఇగో బాస్ వచ్చిండు శంభులింగం అని, అక్కడ సబ్ ఇన్స్పెక్టర్. ఆ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చిన తర్వాత ఏం చదివినావు అన్నాడు ఆయన, చెట్టుడు ఆయన. ఏం చదివినావు అంటే అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే సేమ్ రాములు కూడా సేమ్ ఓట్ ఆఫ్ బంటు రాములు, అందుకు చెప్తున్నా. నేను ఎక్కడైతే రిపోర్ట్ చేశానో ఈయన కూడా అక్కడే చేసినాడు, అదే శంభులింగం దగ్గర రిపోర్ట్ చేశాడు. నేను అదే పోలీస్ స్టేషన్ నుండి పద్మనాభ ఎస్పీ కాలేజ్లో పియూసి జాయిన్ అయినాను. అక్కడనే పియూసి అయిపోయిన తర్వాత డిగ్రీ చదివాను అన్వర్లోంలో. ఆ తర్వాత మళ్ళా ఎల్ఎల్బి అక్కడ కూడా అన్వర్ సుల్తాన్ చాలా రోజులు అన్నీ చేసినాను. ఎంఏ ఇంగ్లీష్ కూడా చేశాను, ఇవన్నీ చేశాను. ఎందుకంటే రాముల లోపల మేమిద్దరం ఒక్కటే. ఆయన కూడా ఎవరికి భయపడని వ్యక్తి, నేను కూడా ఎవరికి భయపడలేదు. నా మీద అంతా రిమార్క్ ఉంటుంది. నన్ను యాంటీ కరప్షన్లో కూడా ఇన్వాల్వ్ చేశారు. అయితే ఆ యాంటీ కరప్షన్లో ఇన్వాల్వ్ చేసినా ఐ కేమ్ అవుట్ విత్ క్లీన్ హ్యాండ్. దేవుడు మన వెంబడి ఉన్నాడు అంతే. కావాల్సుకునే చేశారు పెద్ద పెద్ద ఆఫీసులు. అయితే రాములు కంటే రాములంత దైన్యము నేను పెద్ద పెద్ద కేసులు చేసిన, చాలా చేసిన, కానీ రాములకు ఉన్నటువంటి ట్యాక్లింగ్, ఆయన ఫేస్ చేసినటువంటి దావుద్ ఇబ్రాహిం అలాంటి కేసుల్లో నాకు టచ్ కాలేదు. దాని లోపల ఆయన బుక్ ఆఫ్టర్ గాన్ త్రూ ఇట్ ఐ కేమ్ టు నో వేర్ అబౌట్. అయితే ఇంత మునగడు నేను ఎన్నో చదవలేదు, చెప్పలేదు కూడా. ఉన్నాడు నా ఆండాల్లో కూడా పనిచేసినాడు ఆయన. కానీ ఈయనకు ఇంత పవర్ఫుల్ క్యాండిడేట్ అని తెలియదు నాకు, ఇది చదివినాక తెలిసింది. అందుకనే రాములు చాలా పట్టుదలైనటువంటి వ్యక్తి. ఆయన ఇలాంటి వ్యక్తులు ఇంకా ఉండాలా. నాది కూడా ఆటోబయోగ్రఫీ బయలుదేరితే 2 లాంగ్వేజ్లో, ఒకటి ఇంగ్లీష్ ఒకటి తెలుగులో వెళ్తుంది. కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను రిలీజ్ చేయలేకపోయా. కానీ తమ్ముడు చేసిండు, కంగ్రాచులేషన్. ఇట్లాంటివి ఎన్నో ఉండాలా. కానీ ఇది ఒక ఎండైట్మెంట్ టు ది నేషన్. ఈ విధంగా మనం తప్పును ఎప్పుడు దాపెట్టకండి. ఎవరైనా తప్పును నీవు బయట పెడితేనే వానికి తెలుస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఎందుకు బోగస్ ఫాల్స్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు? దానివల్ల ఎంత ఇబ్బందులు అవుతున్నాయి. నేను ఎవడు ఇవ్వన ఓటు గురించి వాళ్ళను సీటింగ్లో బుక్ చేయొచ్చు, వాళ్ళకు లేదు. కానూను అనేది మరి ఏమిటో ఏమో, పెద్ద పెద్ద వాళ్ళకు, పెద్ద పెద్ద మినిస్టర్లకు కానూను వాళ్ళకు అక్కర్లేదు. వాళ్ళకు ఓన్లీ బీదవానికి మాత్రమే లీగల్ ఉన్నది. ఆ కోర్టులు కూడా అట్లనే ఇస్తున్నాయి జడ్జిమెంట్లో. అన్యాయానికే ఉన్నది, అన్యాయంతోనే పరిపాలన నడుస్తూ ఉన్నది. మరి దాన్ని అన్యాయాన్ని అరికట్టాలంటే కులము బలము కాదక్కడ, ఎడ్యుకేషన్, చదివే వజ్రాయుధం. ఆ చదువు ఉన్నవాడే, ఉన్నవాళ్ళని కూడా సాగనిస్తలేరు. ఉన్నారు కొంతమంది, ఉన్న కూడా వాళ్ళు ఏంది వాళ్ళకి లొంగిపోవాలి. నిజాయితీగా ఉన్నవాళ్ళు చేయలేరు. మళ్ళా బిచ్చం బతుకుంటా ఉద్యోగాలను రిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లేకపోతే ధైర్యంగా ఉండి కొట్లాడాలి. మా లేక, రాములు లేక నా లేక. నేను ఈ రాముల యొక్క ఘనతను మేడం చాలా కష్టపడి రాసింది. మీరందరూ కూడా ఇంత కన్వెంట్ అయినందుకు చాలా సంతోషం. ఇట్లాంటివి అందరూ ఇప్పుడు రమేష్ సార్ చెప్పినట్టు, మీరు చెప్పినట్టు, తేజ తెచ్చినప్పుడు తేజ అని పేరు ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళ తండ్రి తెలివిగల్లో. తేజ అంటే నేను అనుకుంటాను జ్యోతి అనుకుంటాను. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ టు ది పబ్లిక్ కదా. జ్యోతి అంటే అంతే కదా, నాకు తెలిసినందుకు ఎంత కదా. తేజ అంటే అదే కదా. ఆ రోజుల్లో నా తల్లిదండ్రి ఆ పేరు పెట్టిండు అని అంటే మీరు ఏమనుకుంటున్నారు? చూడు, వజ్రమే బయలుదేరింది. నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.